రేషన్ కార్డులపై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అనర్హులు రేషన్ కార్డు పొందినట్టయితే క్షేత్రస్థాయిలో గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి వారిపైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల విచారణలో 1,00,000 మందికి పైగా అనర్హులను గుర్తించి రేషన్ కార్డు రద్దు కూడా చేశారు. అయితే అనర్హుల గుర్తింపు ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు కార్డులు ఉంటే కొనసాగించాలి, అర్హత లేకపోతే కార్డులు పొంది ఉంటే వాటిని రద్దు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వారికి నోటీసులు జారీ చేసి నోటీసు ప్రక్రియ పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డుల్లో అనర్హులను తొలగిస్తున్నారు. కేంద్ర స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు పరిశీలన ప్రారంభించారు. ప్రధానంగా హైదరాబాద్లో దాదాపు 2 లక్షల మంది ఐటీ చెల్లింపుదారులు రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టీజీ విజిలెన్స్ విభాగం రహస్య ఆడిట్లో ఈ విషయం తెలిసింది. దీంతో వీరి రేషన్ కార్డులను రద్దు చేయడంతో పాటు ఇప్పటి వరకు పొందిన సబ్సిడీలను రికవరీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాన్ కార్డ్, జీఎస్టీ నంబర్లను రేషన్ కార్డు డేటాతో లింక్ చేశారు. దీంతో నగరంలో దాదాపు 2 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ రేషన్ కార్డు పొందుతున్నట్టు వెల్లడైంది. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు, ఐటీ చెల్లింపుదారులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో గుర్తిస్తున్నారు. ఆ తర్వాత అనర్హుల డేటా బయటకొచ్చింది. దాదాపు 80% వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తవగా త్వరలో మిగతా విచారణ పూర్తి చేస్తారట. అనర్హులుగా గుర్తించిన వారికి రేషన్ నిలిపివేస్తారు. అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించే వారికి రేషన్ కార్డులను రద్దు చేయాలని కేంద్రం డిసైడ్ అయింది కదా. ఫిర్యాదులు వచ్చిన వారి వివరాలు, ఆధార్, పాన్ వివరాలను ఇన్కమ్ ట్యాక్స్ డేటా సాయంతో పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత వారి ఆర్థిక స్తోమతను అంచనా వేసి కార్డుల తొలగింపు ప్రక్రియ చేపడతారు. ఇక ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారిని కూడా లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఇక మరణించిన వ్యక్తుల పేర్లపై ఉన్న కార్డులను కూడా తొలగించే ప్రక్రియ స్టార్ట్ చేశారు. ఇక పీఎం కిసాన్ డేటా ప్రకారం 52,000 మందికి పైగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు గుర్తించారు. రేషన్ కార్డులకు పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో అయితే 1,50,000 లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. దీంతో అర్హతలకు విరుద్ధంగా కార్డు పొందిన వారిని గుర్తించి వారి కార్డులు రద్దు చేసే విధంగా వేగంగా అడుగులు పడుతున్నాయి.